కాంగ్రెస్ పాలనకు కొంచెం టైం ఇచ్చాడు పెద్ద ఆయన. పోనీలే వీళ్ళు ఏం చేస్తారు చూద్దామని ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాడు. ఈ రోజు పులి బయలుదేరుతుంది. ప్రజల కోసం ప్రతి అడుగు నిరంతరంగా వేస్తూనే ఉంటాడు. ఈ కంచెలి ఈ జగిత్యాల సభ నుండి కంప్లీట్గా రేవంత్ రెడ్డి పతనం అనేది స్టార్ట్ అవుతుంది అన్న. ఇప్పుడు జగిత్యాల కేసీఆర్ రాకని చూసి కూడా రోడ్డు తవ్వేసిన విషయాన్ని కూడా మీరు చూసారు. అది ఎట్లా అనుకుంటున్నారు అన్న? అది పిరిగిపోంది అన్న. ఎందుకనంటే మేము ఈరోజు జగిత్యాల ఒక సాధారణ కార్యకర్తగా నేను చెప్తున్నా అన్న. ఏ చిన్న పిల్లని అడిగినా చెప్తారు ఏమని, జగిత్యాల సభ పెడితే కాటారాలో పెడుతున్నాడు. జగిత్యాల మన కొరట నుండి వచ్చే బండ్లు ఆపై కేసీఆర్ ప్రోగ్రామ్ ఫెయిల్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే కేసీఆర్ వచ్చేది ఇక్కడ ఏదో రాజకీయం గురించి కాదు, దేని గురించి కాదు, ప్రజల గురించి, ప్రజలు పడే అవస్థల గురించి వస్తున్నారు. దానివల్ల ఎన్ని రోడ్లు ఖరాబ్ చేసినా, ఎన్ని బార్గేట్లు పెట్టినా, ఎంతమంది పోలీసులను పెట్టినా ఖచ్చితంగా దునుక్కొని ఇరుక్కొట్టుకొని మరి ఈ సభ హాజరవుతారు. 1,00,000 మంది కన్నా ఎక్కువ ఆల్రెడీ ప్లానింగ్ ఉన్నది అందరికీ. మేము నార్మల్ సోషల్ మీడియా చూస్తున్నాం అన్న హైపు. ఒక జగిత్యాలనే ఇక్కడ ఏదో మన జీవన్ రెడ్డి గారు వస్తున్నారు, ఇక్కడనే సంబరాలు కాదు, తెలంగాణ మొత్తం ఈరోజు సాయంత్రం స్పీచ్ కోసం ఎదురు చూస్తారు. ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ అవుతుంది.